సరుకులకి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్తే ఇప్పుడు డబ్బులు పెట్టుకునే అవసరం ఉండేది కదా కదా సంచి. అవునా? ఇంట్లో ఎన్ని సంచులు ఉన్నాయి తెలిసిన డీమార్ట్ సంచులు. అవునా? మరి నేను పోయింది ఆడకేడకు కాదు, ఎస్మార్ట్ లోకి వెళ్ళా. వాళ్ళు సరుకులు కొంటే సంచి ఫ్రీ ఇచ్చారు. అవునా? సంచికి ఎక్కడ బిల్లు కూడా ఇవ్వలా, సరుకులు కొంటే సంచి ఫ్రీ ఇచ్చారు. ఇంతకీ అక్కడ సరుకులు రేట్లు ఎలా ఉన్నాయంటే, సరే సరుకులు పట్టి రాసి ఇవ్వలేదు కదా నేను నీకు. నేను అమ్మాయి వాట్సాప్ లో పెట్టింది. వాట్సాప్లో పెట్టిందా? ఈ 48 కాఫీ పొడి ప్యాకెట్ వేసిన 5 రూపాయలు, 2 ప్యాకెట్ ఫ్రీ అంటే మనకు 10 రూపాయలు సేవ్ అనమాట. దాంట్లో ఒక ప్యాకెట్ ఫ్రీ, 10 రూపాయలు సేవ్. బ్రూ కాఫీ పొడి, కాఫీ అడుగుతున్నారు కదా, అందుకని బ్రూ కాఫీ పొడి తెచ్చా. ఇకపోతే అలసందలు అర కేజీ వచ్చేసి 46 రూపాయలు. ఎంత నాణ్యంగా, సరుకు మటుకు నాణ్యంగా ఉందండి, బాగా ప్యాకింగ్ చేసి. నిమ్మకాయలు వస్తా 40 రూపాయలు, అర కేజీ 40 రూపాయలు నిమ్మకాయలు తీసుకొచ్చా. పండుకాయలు ఉంటే తేకూడదా? పచ్చడి పెట్టుకోపోయినా. తెల్ల శనగలు కేజీ తెచ్చా. కేజీ తెచ్చావా తెల్ల శనగలు? 129 రూపాయలు. మనకి తినేది గుగ్గిళ్ళు అట్టాడే కదా, ఇక మనం ఏం తింటాం? ఆకులు, అలవలు, గుగ్గిళ్ళు తినే బతికేస్తున్నాను. పొద్దులు గూగులు అటు చెప్పగా అక్కయ్యా కూడా ఉందన్నమాట. ఏందో అన్నట్టు తెల్లగడ్డలు చెప్పాను చూడండి. తెల్లగడ్డలు ఎందుకు తెచ్చారంటే చూడు, నాణ్యంగా ఉండే చూడు, బాగానే ఉన్నాయి. ఎంత నాణ్యంగా ఉంది చూడండి. ఇవి వచ్చేసి అర కేజీ 119 రూపాయలు అంట, చాలా నాణ్యంగా ఉండేది. ఇకపోతే ఆనియన్స్ 2 కేజీ 70 రూపాయలు, ఉల్లిపాయలు 35 రూపాయలు, కేజీ 35. చింతపండు అది అర కిలోనా పావు కిలోనా? చింతపండు అర కేజీ. అవునా? చింతపండు స్పెషల్ అర కేజీ, ఇది వచ్చేసి అర కేజీ 110 రూపాయలు. టాటా సాల్ట్ కేజీ ప్యాకెట్ 22 రూపాయలు. ఉల్లిపాయలు 2 కేజీలు 70 రూపాయలు. ఇంకా చక్కెర వచ్చి కేజీ 55 రూపాయలు. ఎక్కడైనా అదే రేటు ఉందా? శనగలు ముందు చూపించా కదా, ఈ శనగలు వచ్చేసి అరకిలో కదా అయ్యి. అరకిలోనా? కేజీనా? కేజీ శనగలు, తెల్ల శనగలు కేజీ. కేజీ ప్యాకెట్ 129 రూపాయలు. ఇంకా సాల్ట్, క్రిస్టల్ ఉప్పు, కళ్ళు ఉప్పు అంటారు దాన్ని. కళ్ళు ఉప్పు అంటే కొన్ని అవసరమైన కాడికే రాశారు సార్. సాల్ట్ కేజీ వచ్చేసి 28 రూపాయలు. ఆశీర్వాద్ సాల్ట్ ఇది వచ్చేసి 20 రూపాయలు. ఏదో సాల్ట్ లే, టాటా సాల్ట్, ఆశీర్వాదం కరెక్ట్గా అదే చెప్పాలని ఏం లేదు కదా. 1 2 3 4 5 6 7 8 9 వస్తానండి. మొత్తం 9 10 అదే వేసిన ఒక పెనసిక్ తీసుకొని బిల్ వేసిన తర్వాత టోటల్ 807 రూపాయలు అయింది. ఇది ఒక 85 రూపాయలు అంత అర కేజీ. అంతేలే. 85 మొత్తం 85 అంటే కేజీ 170. ఇది బిల్ వేసిన తర్వాత తీసుకున్న మళ్ళీ వాళ్ళు బిల్లు వేయకుండా ఇచ్చారు అనమాట. 83 రూపాయలు అర కేజీ వేరుశనగపప్పు. టోటల్ సూపర్ మార్కెట్లో పోతే 890 రూపాయలు బిల్లు చేశాను. 40 రూపాయలకి వచ్చేసి నిమ్మకాయలు తెచ్చాను. అర కేజీ నిమ్మకాయలు 40 రూపాయలు, 930 రూపాయలు ఈరోజు ఉదయాన్నే బిల్ అనమాట. నీళ్ళు ఇవాళ తేలేదు. 930 రూపాయలు 1వ తారీఖు. ఇది ఎందుకు ఎక్కడ తెచ్చానంటే ఎస్మార్ట్ కొత్తూరులో ఉంటుందండి, గోపీనాథ్ హాస్పిటల్ ఎదురు. ఇక్కడ మనకు ఉపయోగాలు ఏంటంటే అంటే టౌన్లో మనం బండి పెట్టాలంటే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే మన సరుకులకి పోయినప్పుడు సంచి ఫ్రీగా ఇస్తారు. కవర్లు కాకుండా సంచులు అయితే మనం నీట్గా తెచ్చుకోవచ్చు. కవర్లు అయితే తెగిపోతాయి, ప్లాస్టిక్ కవర్లు. ఈ క్లాత్ గుడ్డ సంచి ఫ్రీగా ఇస్తారు. సరుకులు మనమే తీసుకొచ్చుకోవచ్చు, తొందరగా పని అవుతుంది. అంతా ప్యాకింగ్ ఐటమ్స్. అక్కడంటే ఇంకా మనం ట్రావెల్ పుట్టేస్తారు కదా, ఆ పుట్ట తీసుకెళ్ళి మనకు కావాల్సిన ఎత్తుక్కునే పని లేకుండా బ్యాగ్లో దాంట్లో వేసుకొని బిల్లు వేయించుకోవచ్చు. మనం తెచ్చుకునే చిల్లర కొట్లు ఇక్కడ రేట్లు పెద్ద తేడా ఏమి ఉండదు, కానీ మనం తెచ్చుకునే చిల్లర కొట్లో ఏమైందంటే సెంటర్ వాడడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. కొంచెం ఒకసారి వాళ్ళు 1వ తారీఖు పట్టీలు కట్టేది ఎక్కువ బిజీగా ఉంటుంది. ఒక అరగంటకి రమ్మంటారు, లేకపోతే స్లిప్ ఇచ్చి మళ్ళీ రమ్మంటారు. ఈ తలకాయ నిప్ప అంతా లేకుండా అంటే నాకు మనకి అత్యవసరం కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నాం కాబట్టి అక్కడ ఏంటంటే 10వ తారీఖు 5వ తారీఖు దాటిన తర్వాత పోతే కొంచెం ఫ్రీగానే ఉంటుంది. అందువల్ల ఎక్కడైనా డబ్బులు ఇస్తే తెచ్చేదాకా నేను ఎక్కడ అప్పు పెట్టను. అందుకని ఈ రోజు అయితే ఇక్కడ తీసుకొచ్చాను.
సరుకు అయితే బాగా నాణ్యంగా ఉంది. ముఖ్యంగా తెల్లగడ్డలు కానీ ఉల్లిపాయలు కానీ మనకు పెద్ద వేరే పని లేకుండా మంచి క్వాలిటీగా వాళ్ళే ప్యాక్ చేశారు. ఇదివరకు నాకు చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే తెల్లగడ్డలు కొన్నిసార్లు బాగుండు, చిల్లర కొట్టులో కొన్నిసార్లు అయితే లోపల ఏర్కొనివ్వరు, వాళ్ళు లోపల కౌంటర్ పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్యాక్ చేసి మనం 4-5 ప్యాకెట్ తిరిగేసుకొని చూసుకొని తెచ్చుకున్నాం అనమాట. నేనైతే ఏరగొచ్చుకుంటా, నీకైతే వాళ్ళు వేస్తారు కాబట్టి కొంచెం డ్యామేజ్ ఉంటాయి. డ్యామేజ్ అవుతాయి. ఇంకా టాటా సాల్ట్, క్రిస్టల్ ఉప్పు అని తెచ్చుకున్నా. ఉల్లిపాయలు నాణ్యంగా ఉండి ఇదనమాట. అంటే ఇంట్లో దోశలు ఇడ్లీ వేసేది లేదు కాబట్టి మినపప్పు తెచ్చే అవసరం లేదు. మేము ఈ శనగలు గుగ్గిళ్ళకి, అలసందలు గుగ్గిళ్ళకి, ఇంకా అలసందలు చారు కూడా పెట్టుకోవచ్చు. ఏరుశనగపప్పు నానబెట్టుకుని ఉడకబెట్టుకుని తినాలి. ప్రస్తుతం మా ఆహారం పూర్తిగా గత 9 రోజుల నుంచి 10 రోజుల నుంచి పూర్తిగా ఆహారం అయితే పూర్తిగా మారిపోయింది. 9 రోజుల నుంచి అసలు ఏం తింటున్నామో ఏందో అసలు జీవన విధానమే టోటల్గా మారిపోయింది. ఎందుకంటే ఒంగోలు ఎప్పుడైతే హాస్పిటల్కి పోయించామో ఈ కొలెస్ట్రాల్ ఈ ఎక్స్ట్రా హెవీగా ఉండకూడదు, డైట్ పాటించకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాలు, ప్రమాదం అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంకా ఆ సమస్యలు వస్తే లక్షలు ఖర్చు పెట్టాలి. కాబట్టి అవన్నీ తెలుసుకొని భయం వేసి మేము ఈ డైట్ పాటిస్తున్నాం. చూడండి, మేము తినేస్తారు ఇలాంటివి అనమాట. ఇప్పుడే కడిగి పెట్టే కోద్దామని కూరకి. మధ్యాహ్నం కర్రీ అనమాట. బెండకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. బెండకాయ, చిక్కుడుకాయలు మన ఎందుకో ఈ పెద్ద చిక్కుళ్ళు బాగా ఇష్టం కాదు, దప్ప చిక్కుళ్ళు బాగా. అవి నేను చెప్పాను కదా, అంటే పెద్ద చిక్కుళ్ళు వేరు, దప్ప చిక్కుళ్ళు వచ్చినాయి, టేస్ట్ లేవు. అయినా కష్టపడి తిన్నా, దానివల్ల పొట్ట గుర్రు అయిపోయింది. కాకపోతే అరుగుదల సమస్య వస్తుంది, వీటి వల్ల గ్యాస్ ఫామ్ అయ్యో తెలియదు. దాన్ని అధిగమించగలిగితే అంతా బాగా. పొద్దునపూట రోజు ఉదయం నాకు కొంచెం కోపం కూడా వచ్చింది, ఈ జీర్ణశక్తి లోపం వల్ల. పొట్టకేసి ఆంధ్ర గుద్దుకున్నాడు. పొట్టకేసి గుద్దుకున్నా. పొద్దున్నే అయితే మేము ఏం తిన్నామంటే రాజ్మా ఇక్కడ సూపర్ మార్కెట్లో ఉండేది. రాజ్మా అంటే ఇంతకాలం ఏందో నాకు అర్థం కాదు. రాజ్మా అంటే అవి కూడా విత్తనాలే, అవి గుగ్గిళ్ళు చేసుకొని దాన్ని సలాడ్ చేసుకుని తిన్నాం అనమాట. ఇవాళ అదే కదా మనం తినింది. తింటే టేస్ట్గా ఉంది, కానీ నాకున్న కోపం మీద అది టేస్ట్గా ఉంది, దాన్ని ఆస్వాదించలేకపోయా. మా అమ్మాయి పొద్దున్నే చేసి పెట్టింది, బాగా చేసి పెట్టింది, అన్ని బాగానే. కానీ ఇంకా కోపం మీద నేను చేసి పొట్టకేసి కొట్టుకున్నది. ఎందుకంటే 10:30 అయింది టైం. ఒక పక్కేమో ఈ పొట్టంతా బుర్రుగా ఉంది, గ్యాస్ తిన్నట్టుగా. నీకెందుకు పొట్టపురం వచ్చి గ్యాస్ ట్రబుల్ వస్తుంది తెలుసా? నీకు మళ్ళీ చెప్పినా కోపపడతావు. నువ్వు బాగా నమలకుండా అరకొరగా నవిలి తినడం వల్ల అది నీకు అరుగుదల ప్రాబ్లం ఇస్తుంది. నేను బాగా నవిలి తింటాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు నేను బయటికి పోయి వాకింగ్ కూడా చేసి వచ్చా. వాకింగ్ చేసిన కథలకి రాలా, డాక్టర్కి దానికి దగ్గర అది మా దగ్గర గందరగోళం పట్టించింది. అసలుకి అమ్మకి నాకు మనం ఈ మధ్య పార్కేసిన ఫుడ్ చూడు ఒకసారి, మాకు బాగా ఫ్రీగా ఉంది. మరి నీకెందుకు ఆ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. ఇది ఒత్తిడి టెన్షన్ ఎక్కువ ఉన్నా కూడా అది అలా ఈ సమస్యలు వస్తాయి అనుకుంటా బహుశా. ఇదండి ఈరోజు వీడియో. మాకు 1వ తారీఖు ఫస్ట్ బడ్జెట్ ఈ ఎస్మార్ట్కి వెళ్ళి సరుకులు తిరగడం జరిగింది. ఎస్మార్ట్ చెప్పాను కదా, గోపీనాథ్ హాస్పిటల్ ఎదురు, కొత్తూరు హైవే రోడ్ పక్కనే, మెయిన్ రోడ్డు. ట్రాఫిక్ సమస్యలు ఉండవు, బండి పార్కింగ్ అంతా బాగుంది. మనకు కావాల్సినవి తొందరగా తీసుకొని రావచ్చు అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాయి.